వెల్కమ్ టు స్వతంత్ర న్యూస్. నేను అబిత. ముందుగా హెడ్లైన్స్. శక్తిని నాశనం చేయడం ఎవరి వల్ల కాదు. తెలంగాణను దోచుకున్న వారిని వదిలిపెట్టేది లేదన్న మోదీ. కాంగ్రెస్ ప్రభుత్వాన్ని మేం కూలగొట్టాం, ఎవరైనా కూలగొడితే కాపాడలేమన్న లక్ష్మణ్. ప్రజాగలం సభలో భద్రతా వైఫల్యం, కలెక్టర్లు ఉన్నతాధికారులు నిర్లక్ష్యంగా వ్యవహరించారన్న నాదెండ్ల. స్పీకర్ను కలిసిన బీఆర్ఎస్ నేతలు, దానంపై అనర్హత వేటు వేయాలని ఫిర్యాదు. కాసేపట్లో బీఆర్ఎస్ లో చేరనున్న ప్రవీణ్ కుమార్. ర్యాలీగా ఎర్రవెల్లి ఫామ్ హౌస్ కి బీఎస్పీ నేతలు. ఎన్నికల నగారా మోగడంతో దేశవ్యాప్తంగా ఎలక్షన్ సందడి నెలకొంది. ప్రధాన పార్టీలన్నీ గెలుపు దిశగా మరింత స్పీడ్ పెంచి ప్రచార ప్రభంజనంతో దూసుకుపోతున్నాయి. ఈ క్రమంలోనే తెలంగాణపై ఫోకస్ పెట్టింది బీజేపీ హైకమాండ్. స్వయంగా ప్రధాని మోదీని రంగంలోకి దిగి వరుస పర్యటనలు, ప్రచారాలతో కమలనాథుల్లో మరింత జోష్ పెంచుతున్నారు. ఇటీవలే మల్కాజ్గిరిలో భారీ ఎత్తున రోడ్ షో, బహిరంగ సభ నిర్వహించగా ఇవాళ జగిత్యాలలో ఏర్పాటు చేసిన విజయ సంకల్ప యాత్రలో పాల్గొన్నారు. ఈ సందర్భంగా కాంగ్రెస్, బీఆర్ఎస్లపై విమర్శలు గుప్పిస్తూ విరుచుకుపడ్డారు మోదీ. తెలంగాణలో బీజేపీ పుంజుకుంటోందని, కాంగ్రెస్, బీఆర్ఎస్ల పతనం తప్పదని అన్నారు ప్రధాని మోదీ. జగిత్యాల జిల్లా విజయ సంకల్ప సభలో పాల్గొన్న ఆయన హస్తం గులాబీ నేతలపై విరుచుకుపడ్డారు. मैं भारत मां का पुजारी हूं। मैं आप शक्ति स्वरूपा सब माता बहन बेटियों का भी पुजारी हूं। और जिन्होंने कल शिवाजी पार्क में इंडिया अलायंस ने अपना घोषणा पत्र शक्ति को खत्म करने के लिए किया है, मैं इस चुनौती को स्वीकार करता हूं और मैं इन शक्ति स्वरूपा माताओं बहनों की रक्षा के लिए जान की बाजी लगा दूंगा, जीवन खपा दूंगा। तेलंगाना के कोने कोने में बीजेपी के लिए समर्थन बढ़ता ही जा रहा है। आपने देखा होगा, अभी मुझे मल्काजगिरी में भी जनता जनार्दन हम सबको अपना आशीर्वाद देने के लिए सड़कों पर उमड़ आई थी। जैसे जैसे 13 मई निकट आ रही है, वोटिंग का दिन करीब आ रहा है, तेलंगाना में बीजेपी की लहर कांग्रेस का, बीआरएस का सुपड़ा साफ कर देगी। परिवारवादी बीआरएस ने प्रदेश में कालेश्वरम घोटाला किया है, दिल्ली में हुए
लीकर स्कैम में भी कट कमीशन खा लिया। इसलिए कांग्रेस हो या बीआरएस, इनसे जितना बचेंगे, उनको जितना दूर रखेंगे, वही इसकी दवाई है। आज पूरा देश कह रहा है, आज पूरा देश कह रहा है 4 जून को 400 पार। 4 जून को चुनाव के नतीजे आने वाले हैं और इसलिए लोग कह रहे हैं 4 जून को 4 जून को 4 जून को। और तेलंगाना भी कह रहा है अब की बार विकसित भारत के लिए, विकसित तेलंगाना के लिए, तीसरी सबसे बड़ी इकोनॉमी के लिए, गरीब की उन्नति के लिए, किसान कल्याण के लिए, युवाओं को नए अवसर के लिए, महिला सशक्तिकरण के लिए, मजबूत भारत के लिए, आत्मनिर्भर भारत के लिए, समृद्ध भारत के लिए नाल्गो वन्नलू दाटाली बीजेपी की वोटू वैयाली। పదేళ్ల పాలనలో బీఆర్ఎస్ రాష్ట్రాన్ని దోచుకుందని అన్నారు కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి. తెలంగాణను పాలించిన కేసీఆర్ ఫ్యామిలీ రాష్ట్రాన్ని అవినీతిమయం చేసిందని విమర్శించారు. తెలంగాణను దోచుకున్నది చాలక ఢిల్లీ వెళ్లి మరీ దోపిడీ చేశారని తెలిపారు. తెలంగాణ సమాజం తలదించుకునేలా కేసీఆర్ కుటుంబం వ్యవహరించిందన్నారు. లిక్కర్ వ్యాపారంతో అవినీతికి పాల్పడిన చరిత్ర కేసీఆర్ కుటుంబానిదని ఆయన ఆరోపించారు. అందుకే మీ అందరిని కోరుతా ఉన్నాను, ఈ రోజు మనం చూశాము ఈ రాష్ట్రంలో 10 సంవత్సరాలుగా అధికారంలో ఉన్నటువంటి బీఆర్ఎస్ పార్టీ కేసీఆర్ కుటుంబము ఏ రకంగా దోపిడీ చేసిందో మనకు తెలుసు. వేల కోట్ల రూపాయలు దోపిడీ చేయడం జరిగింది. అది కాళేశ్వరం సాగునీటి ప్రాజెక్టు కానీ, లేక లిక్కర్ బిజినెస్ లో కానీ, ఇసుక వ్యాపారంలో కానీ, గ్రానైట్ వ్యాపారంలో కానీ, గొర్రెల పంపిణీలో కానీ, మన్నిరేగాలో కానీ, దళిత బంధులో కానీ, భూ వ్యాపారంలో కానీ, ఈరోజు కాంట్రాక్టుల దగ్గర పూర్తిగా ఈ ప్రభుత్వము గతంలో ఏ రకంగా తెలంగాణ సమాజాన్ని దోపిడీ చేసిందో. అందుకే మీ అందరిని కోరుతా ఉన్నాను, ఈ రోజు మనం చూశాము ఈ రాష్ట్రంలో తెలంగాణలో కాంగ్రెస్ సర్కార్ను తాము కూల్చబోమని, ఎవరైనా కూలగొడితే తాము కాపాడలేమన్నారు బీజేపీ ఎంపీ లక్ష్మణ్. జగిత్యాలలో ఏర్పాటు చేసిన బీజేపీ విజయ సంకల్ప సభలో లక్ష్మణ్ ఈ కామెంట్స్ చేశారు. పార్లమెంటు ఎన్నికల తర్వాత తెలంగాణలో డబుల్ ఇంజన్ సర్కార్కు మార్గం సుగమం అవుతుందన్నారు. దేశంలో ఎక్కడా లేని కాంగ్రెస్ తెలంగాణలో అవసరమా అని లక్ష్మణ్ ప్రశ్నించారు. గేట్లు తెరచామని సీఎం రేవంత్ అంటున్నారని, ఆయన పార్టీ ఎమ్మెల్యేలు వెళ్లిపోకుండా చూసుకోవాలని లక్ష్మణ్ సూచించారు. కాంగ్రెస్ పార్టీ ఎమ్మెల్యేలు పారిపోయేలా ఉన్నారు, కాపాడుకోవాలన్నారు. మా ప్రభుత్వాన్ని పడగొడతామని పదే
పడిపోతే మేము దాన్ని కాపాడలేము. కాబట్టి మీరు ఇవాళ మేము గేట్లు తెరిచినాము, పిసిసి అధ్యక్షునిగా గేట్లు తెరిచాము, అందరూ రావచ్చుంటారు. గేట్లు తెరిచినావు, జాగ్రత్తగా పడండి. గేట్లు తెరిస్తే నీ ఎమ్మెల్యేలను కాపాడుకోండి, వాళ్ళు పారిపోయే పరిస్థితి వస్తుంది. కాబట్టి దయచేసి రేపు దేశమంతా కూడా కాంగ్రెస్ ఓడిపోవడం ఖాయము. ఇవాళ రాహుల్ గాంధీ ఇవాళ రాజకీయంగా వారు ఏ రకంగా విఫలమైనారో నరేంద్ర మోడీకి సరితూగే వ్యక్తి మీ కూటమి లేరు, కాంగ్రెస్ లేరు. దేశంలో ఎక్కడ లేని కాంగ్రెస్ తెలంగాణకు అవసరమా? పార్లమెంట్ ఎన్నికల తర్వాత ఖచ్చితంగా ఫలితాల తర్వాత తెలంగాణలో డబుల్ ఇంజన్ సర్కార్ ఏర్పాటుకు మార్గం సుగమవుతుంది. మీరందరూ కూడా కలిసి రండి. భారతదేశాన్ని అభివృద్ధి చెందాలంటే తెలంగాణ అభివృద్ధి చెందాలనేదే నరేంద్ర మోడీ గారి యొక్క సంకల్పం. రేవంత్ రెడ్డి గారు అంటున్నారు మా ప్రభుత్వాన్ని పడగొడతామని పదే పదే బీజేపీ చెప్తున్నారని. మేము పడగొట్టడానికి సిద్ధంగా లేము. మీరు పడిపోతే మేము దాన్ని కాపాడలేము. కాబట్టి మీరు ఇవాళ మేము ఎన్నికల షెడ్యూల్ విడుదల కావడంతో అధికార వైసీపీ దూకుడు పెంచింది. జగన్మోహన్ రెడ్డి ఎన్నికల ప్రచారంకు రెడీ అయ్యారు. మేము సిద్ధం, మా బూత్ సిద్ధం పేరుతో ప్రజల్లోకి వెళ్తున్నామని ఎమ్మెల్సీ రఘురాం ప్రకటించారు. ఈ నెల 27 నుంచి జగన్ బస్సు యాత్ర ప్రారంభం కానుంది. 4 సిద్ధం సభలు జరిగిన నియోజకవర్గాలను మినహాయించి అన్ని పార్లమెంటు నియోజకవర్గాల్లో సభలుంటాయని తెలిపారు. బస్సు యాత్ర సందర్భంగా జగన్ ప్రజల్లోనే ఉంటారని, రాత్రి కూడా అక్కడే నిద్రిస్తారని తెలిపారు. ఎన్నికల షెడ్యూల్ విడుదల కావడంతో అధికార వైసీపీ దూకుడు పెంచింది. జగన్మోహన్ రెడ్డి ఎన్నికల ప్రచారంకు రెడీ అయ్యారు. మేము సిద్ధం, మా బూత్ సిద్ధం పేరుతో ప్రజల్లోకి వెళ్తున్నామని ఎమ్మెల్సీ రఘురాం ప్రకటించారు. ఈ నెల 27 నుంచి జగన్ బస్సు యాత్ర ప్రారంభం కానుంది. 4 సిద్ధం సభలు జరిగిన నియోజకవర్గాలను మినహాయించి అన్ని పార్లమెంటు నియోజకవర్గాల్లో సభలుంటాయని తెలిపారు. బస్సు యాత్ర సందర్భంగా జగన్ ప్రజల్లోనే ఉంటారని, రాత్రి కూడా అక్కడే నిద్రిస్తారని తెలిపారు.
ఎన్నికల షెడ్యూల్ విడుదల కావడంతో అధికార వైసీపీ దూకుడు పెంచింది. జగన్మోహన్ రెడ్డి ఎన్నికల ప్రచారంకు రెడీ అయ్యారు. ఈ నెల 27 నుంచి జగన్ బస్ యాత్ర ప్రారంభం కానుంది. బస్ యాత్రకు సంబంధించి జగన్ ప్రజల్లోనే ఉంటారని, రాత్రి కూడా అక్కడే నిద్రిస్తారని తెలిపారు. ఇక ఇదే అంశంపై మరింత సమాచారాన్ని మా ప్రతినిధి రమేష్ లైవ్ ద్వారా అందిస్తారు. చెప్పండి రమేష్. ఆంధ్రప్రదేశ్ లో ఎన్నికల షెడ్యూల్ విడుదలైంది. మే 13వ తేదీన ఎన్నికలు జరిగినటువంటి నేపథ్యంలో రాష్ట్ర వ్యాప్తంగా ఏపీ సీఎం జగన్మోహన్ రెడ్డి ఎన్నికల ప్రచారాన్ని నిర్వహించేందుకు సిద్ధమయ్యారు. అందులో భాగంగా బస్ యాత్ర చేపట్టాలని నిర్ణయించారు. ఈ నెల 27వ తేదీ నుంచి కూడా సీఎం జగన్మోహన్ రెడ్డి బస్ యాత్ర ప్రారంభం కాబోతుంది. రాష్ట్రంలోనే మొత్తం 25 పార్లమెంటు స్థానాలు ఉండగా ఇప్పటికే 4 సిద్ధం సభలను వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నిర్వహించింది. ఆ 4 సిద్ధం సభలు నిర్వహించినటువంటి నియోజకవర్గాలు కాకుండా మిగిలినటువంటి 21 పార్లమెంటు నియోజకవర్గాల్లో కూడా సీఎం జగన్మోహన్ రెడ్డి బస్ యాత్ర చేయబోతూ ఉన్నారు. ఈ బస్ యాత్రలో భాగంగా ప్రతిరోజు ఒక భారీ బహిరంగ సభను వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నిర్వహించబోతుంది. ఈ భారీ బహిరంగ సభ ద్వారా సీఎం జగన్మోహన్ రెడ్డి ఎన్నికల ప్రచారాన్ని నిర్వహిస్తారు. అదేవిధంగా నియోజకవర్గానికి వెళ్ళినటువంటి సందర్భంలో అక్కడ ఉన్నటువంటి మేధావులతోనూ, పార్టీ నేతలతోనూ, కార్యకర్తలతో కూడా సీఎం జగన్మోహన్ రెడ్డి సమావేశం అవుతారు. వచ్చే ఎన్నికలకు సంబంధించి వారిచ్చే సూచనలు కానీ, సలహాలను కానీ సీఎం జగన్మోహన్ రెడ్డి తీసుకొని ఉన్నట్లు పార్టీ వర్గాలు చెప్తూ ఉన్నాయి. మొత్తంగా నెల రోజుల పాటు ఈ బస్ యాత్ర కొనసాగేటటువంటి అవకాశం ఉంది. మొత్తం 21 పార్లమెంటు స్థానాల్లో కూడా ఈ బస్ యాత్ర జరగబోతుంది. దీనికి సంబంధించిన షెడ్యూల్ ను కూడా రూపొందించే పనిలో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నేతలు ఉన్నారు. రేపు దీనికి సంబంధించి పూర్తి స్థాయి షెడ్యూల్ ను వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ విడుదల చేయబోతుంది. ఇప్పటికే రాష్ట్రంలో అన్ని పార్టీలు కూడా ఎన్నికలకు సిద్ధమైనటువంటి పరిస్థితి కూడా ఉంది. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ మిగిలినటువంటి పార్టీల కంటే కొంత ముందుగానే ఎన్నికల ప్రచారంలోకి వెళ్తూ ఉంది. నిన్ననే టీడీపీ, బీజేపీ, జనసేనకు సంబంధించి ఒక భారీ బహిరంగ సభను కూడా ఏర్పాటు చేయడం జరిగింది. ప్రధాని నరేంద్ర మోడీ కూడా నిన్న ఈ సభలో పాల్గొన్నారు. మరోవైపు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధినేత జగన్మోహన్ రెడ్డి ఎన్నికల్లో ఒంటరిగా పోటీ చేస్తున్నటువంటి నేపథ్యంలో మొత్తం ప్రచార బాధ్యతలు కావచ్చు, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీని గెలిపించే బాధ్యత పూర్తి స్థాయిలో సీఎం జగన్మోహన్ రెడ్డి పైననే పడింది. ఈ నేపథ్యంలోనే జగన్మోహన్ రెడ్డి మొదటి విడతగా దాదాపు నెల రోజుల పాటు ఈ బస్ యాత్రను చేయాలని భావిస్తూ ఉన్నారు. 30 రోజుల్లో ఈ బస్ యాత్ర పూర్తయిన తర్వాత ఇంకా కొంత సమయం ఉంటుంది కాబట్టి ఆ తర్వాత ఏ విధంగా ఎన్నికల ప్రచారాన్ని నిర్వహించాలనే అంశానికి సంబంధించి కూడా ఒక నిర్ణయం తీసుకునే అవకాశం ఉంది. ముందుగా అయితే బస్ యాత్రను చేయబోతూ ఉన్నారు. ఈ నెల 26 లేదా 27వ తేదీలో ఈ బస్ యాత్ర ప్రారంభం కాబోతుంది. దీనికి సంబంధించి అన్ని ఏర్పాట్లను కూడా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నేతలు చేస్తూ ఉన్నారు. ఇక బస్ యాత్రలో భాగంగా భారీ బహిరంగ సభలు కూడా నిర్వహించబోతుంది. ఇప్పటికే సిద్ధం సభలు ఏవైతే నిర్వహించారో ఈ సభల్లో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి సంబంధించినటువంటి పార్టీ కార్యకర్తలు కావచ్చు, శ్రేణులు కావచ్చు చాలా ఉత్సాహంగా పార్టిసిపేట్ చేసినటువంటి పరిస్థితి ఉంది. ఇప్పుడు ఎన్నికల షెడ్యూల్ కూడా వచ్చింది. ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి బస్ యాత్రకు సిద్ధమవుతున్నటువంటి నేపథ్యంలో రాష్ట్ర వ్యాప్తంగా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి ఈ బస్ యాత్ర ద్వారా కొత్త ఉత్సాహం వస్తుందనే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నేతలు కూడా అభిప్రాయపడుతూ ఉన్నారు. అబిత. రైట్, థ్యాంక్ యూ రమేష్. బహిరంగ సభ అట్లా అనేక ఈ రకంగా ప్రజలందరిలో కూడా ఆయన మమేకమై ప్రతి ఒక్క ప్రజల అభిప్రాయాలను తెలుసుకోవటం, రాబోయే రోజుల్లో జరిగే పరిపాలనలో ఈ అభిప్రాయాలన్నీ కూడా మేళవింపు చేసే విధంగా ఈ ప్రణాళికను రూపొందించుకోవడం జరిగింది. రేపు దీనికి సంబంధించిన పూర్తి స్థాయి ప్రణాళికనంతా కూడా రేపు పొద్దున్న షెడ్యూల్ మీకు ఇస్తాం. డేటు అన్ని కూడా ఎందుకంటే 26, 27 తేదీల్లో ఉంటుంది బహుశా. దానికి సంబంధించిన పూర్తి స్థాయి షెడ్యూల్ మొదటి 4-5 రోజుల షెడ్యూల్ కూడా రేపు రిలీజ్ చేస్తాం. ప్రతి పార్లమెంట్ నియోజకవర్గంలో ఒక బహిరంగ సభ జరిగే విధంగా రూపొందించాం. మళ్లీ చెప్తున్నా, మొన్న జరిగిన 4 సిద్ధం బహిరంగ సభలు ఆ పార్లమెంట్ ఆ జిల్లాలో నిర్వహించి మిగతా 21 బహిరంగ సభలు నిర్వహించబోతున్నాం. ప్రతిరోజు సాయంత్రం కూడా బహిరంగ సభ అట్లా అనేక ఈ రకంగా ప్రజలందరిలో కూడా ఆయన మమేకమై ప్రతి ఒక్క ప్రజల అభిప్రాయాలను తెలుసుకోవటం, రాబోయే రోజుల్లో జరిగే పరిపాలనలో ఈ అభిప్రాయాలన్నీ కూడా మేళవింపు చేసే విధంగా. చిలకలూరిపేటలో జరిగిన ప్రజాగలం సభలో భద్రతా వైఫల్యం కనిపించిందని జనసేన నేత నాదెండ్ల మనోహర్ అన్నారు. కలెక్టర్లు, ఉన్నతాధికారులు నిర్లక్ష్యంగా వ్యవహరించారని నాదెండ్ల ఆరోపించారు. వైసీపీ అవినీతిని ప్రధాని ప్రజల ముందు ఉంచారని చెప్పారు. సభలో పోలీసుల వల్ల చాలా ఇబ్బందులు వచ్చాయన్న ఆయన దీనిపై ఎన్నికల అధికారికి ఫిర్యాదు చేస్తామన్నారు.
మంత్రి గారి సభకి పాసులు బ్లాంక్ గా ఇచ్చారు. పేర్లు లేవు, ఫోటోలు లేవు. అసలు జిల్లా కలెక్టరు, ఒక జిల్లా ఎస్పీ ఏ విధంగా అట్లా సంతకాలు చేసి పాసులు ఇచ్చారనేది ఈ రోజు జనసేన పార్టీ నుంచి మేము ప్రశ్నిస్తున్నాం. ఈ చాలా సీరియస్ గా తీసుకోవాల్సిన అంశాలు. దేనికోసం వీళ్ళు ఈ విధంగా ఇంత రెక్లెస్ గా బిహేవ్ చేశారు? ఎందుకు ప్రధానమంత్రి స్థాయి వ్యక్తి వచ్చి మనకి సభ నిర్వహించుకుంటున్నప్పుడు తీసుకోవాల్సిన జాగ్రత్తలు? ఎందుకంటే పెరిమీటర్ అంతా వీళ్ళ కంట్రోల్లో ఉంటుంది. పెరిమీటర్ మన స్థానిక పోలీసుల కంట్రోల్లో ఉన్నప్పుడు ఎందుకు ఈ విధంగా వాళ్ళు పూర్తి స్థాయిలో ఇటువంటి ఒకేషన్కి వాళ్ళు గేరప్ అవ్వలేకపోయారనేది తప్పకుండా దీనిపైన ఎంక్వైరీ జరగాలి. ఈరోజు సాయంత్రం 4ంటికి ఎలక్షన్ కమిషన్కి దీనిపైన కంప్లైంట్ ఇవ్వబోతున్నాం. తప్పకుండా ఎవరైతే అధికారులు దీంట్లో నిర్లక్ష్యం చేశారో, నిర్లక్ష్యంగా వ్యవహరించారో వారిపైన తప్పకుండా చర్యలు ఉంటాయి రాబోయే రోజుల్లో అనేది నాకైతే చాలా బలంగా నేను కోరుకుంటున్నాను. ఇది చాలా తప్పు. ఇది సభ మేము ఏర్పాట్లు చేసుకున్నప్పుడు ప్రధానమంత్రి గారి భద్రత విషయంలో, సభలో జరగాల్సిన సెక్యూరిటీ విషయాల్లో సరైన రీతిలో వీళ్ళు స్పందించలేనిది తప్పకుండా నేను జరిగిన సంఘటనలో అది భాగమే అని నేను మనస్ఫూర్తిగా నేను తెలుపుతున్నాను. అసలు నేను మొట్టమొదటిసారి చూస్తున్నాను ప్రధానమంత్రి గారి సభకి పాసులు బ్లాంక్ గా ఇచ్చారు. పేర్లు లేవు, ఫోటోలు లేవు. అసలు జిల్లా కలెక్టరు, ఒక జిల్లా ఎస్పీ ఏ విధంగా అట్లా